ప్రియమైన సంగమా, ఆదాము అవ్వ పాపాలు తెలుసుకున్నాం. మనం పాపం చేస్తాం. పాపాన్ని ఈ చేసే తప్పుని ఎవరు కూడా చూడను. సంగమా, నువ్వు తప్పు చేస్తావు, మనందరం పాపం చేస్తాం. తప్పు చేసి పాపము చేసి దేవుని సన్నిధికి రావడానికి, దేవుని దగ్గర రావడానికి మనం ఏం చేస్తామంటే భయపడతాం. తప్పు చేసే సమయంలో ఎవరు చూడడం లేదనుకుంటాం. పాపము చేసే సమయంలో అయ్యో దేవుడు చూడడం లేదులే, ఎవరు చూడడం లేదులే, నన్ను ఎవరు ఏమంటడం లేదని చెప్పి మనం పాపము ఊపిలో పడిపోతున్నాం. ప్రియమైన సంగమా, దేవుడైన ప్రభు ఒక మాట అంటాడు, భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. మీ సమస్యలు, మీ బాధలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకుంటానయ్యా. నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ప్రియమైన సంగమా, పాపము చేసే నీవు మనం ఏం చేస్తున్నామంటే నాడు కుటుంబంలో సంతోషం లేకుండా జీవిస్తున్నాం, కుటుంబంలో ఆనందం లేకుండా పోతున్నాం. కుటుంబంలో సంతోషంగా సుఖంగా గడపాల్సిన మనం ఈనాడు పాపము నేడు ఊపిలో పడిపోయి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నాం. గల కారణం ఎవరంటే తల్లిదండ్రులైనటువంటి మనమే. ఎందుకయ్యా తల్లిదండ్రులు మనం ఈనాడు మన కుటుంబంలో శాంతి సమాధానం లేదు మన బిడ్డల పట్లనంటే, తల్లిదండ్రులైన నీవేం చేస్తున్నావు అంటే నీ బిడ్డలు దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క క్రమంలో, విశ్వాసంలో, భక్తిగా పెంచుతున్నామంటే ఎవరు కూడా మనం బిడ్డల్ని పెంచడంలా. బిడ్డలు పెంచడం అనేటువంటి శిక్షణ అనేటువంటి కోల్పోయాం. భక్తి లేదు, విశ్వాసం లేదు. తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల యందు విశ్వాసం, భక్తి అనేది లేకపోతే మన బిడ్డలు పాపమైన ఊపిలో పడిపోతారు. ఈ ఊపిలో పడిపోతే మరలా వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం. ఎందుకయ్యా అంటే తల్లిదండ్రులైనటువంటి ఏం చేస్తామంటే మన బిడ్డలకు, మన యొక్క ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఈ బిడ్డలు ఈ పెరిగే సమయంలో వీరికి సెలవు వచ్చిందనుకో, స్కూల్స్కో కాలేజీకి హాలిడే వచ్చిందనుకో, నువ్వేమంటావు? తండ్రిగా నువ్వేమంటావు? అమ్మకు సహాయం చేయమని అంటావా? లే, పడుకో బంగారం తల్లి, ఏం కాదు, చక్కగా సేద తీర్చుకొని అంటావు. ఎవరిని? నీ కుమార్తెని. తల్లి అంటే వచ్చి పని చేయనంటే తండ్రి నువ్వు అంటావు, ఇదిగో ఏం కాదులే నిద్రపో. నీ కుమారుడు ఆడుకుంటూ ఉంటుంటే దేవుని యందు విశ్వాసం లేకుండా జీవించే సమయంలో తల్లిగా నువ్వేంటో ఆడుకోనండి, ఏం కాదులేండి, ఈరోజు సెలవే కదా. తల్లిగా తండ్రిగా నీవు నీ బిడ్డల్ని చెడగొడుతున్నావు. ఈ చెడగొట్టడం ఏమవుతుందంటే ఈ ఒక్క రోజుతో అయిపోదు, ఈ ఒక్క రోజుతో ముగిసిపోదు. నీ బిడ్డలు పెంచే రీతి ఎలా ఉండాలంటే భక్తిగా, విశ్వాసం అనేది లేకపోతే ఏమవుతుందంటే వారి జీవితంలో ఎదిగిన తర్వాత నీ కుమార్తెకు పెళ్లి చేస్తావు, వివాహం చేస్తావు. వివాహం చేసిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందయ్యా అంటే కుటుంబం ఇంటికాడ ఎలాగైతే సెలవుల సమయంలో ఎలాగైతే నిద్రపోతుందో, వివాహం సమయంలో కూడా అయిన తర్వాత కూడా అత్తవారింటికి ఇలాగ నిద్రపోతుంటే అత్త ఏం చేస్తుంది? కోడలకు తప్ప ఊరందరికీ చెప్తుంది. ఏం చేస్తుంది? కోడలకు తప్ప ఊరందరికీ అత్త ఏం చెప్పుద్ది? ఇదిగో నా కోడలు ఏ పని చేయడంలా. నీకు తప్ప ఊరందరికి తెలుస్తుంది. నీ భర్తకు తెలిసిన తర్వాత ఇదిగో నీ భార్యతో సంసార జీవితం చేయొచ్చు. ఎందుకంటే నీ భార్య పని చేయడంలా. కుటుంబంలో శాంతి సమాధానం లేదు. వివాహమై కొన్ని రోజులైనా సరే సమాధానం లేకుండా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబంలో సమాధానం రాకపోవడం కారణం ఏంటంటే తల్లిదండ్రులని బిడ్డలు పెంచే రీతి సరైనది కాదు. అందుకనే బైబుల్ దేవుడైన ప్రభు స్థిరాపుత్రి మంచి మాట అంటాడు, తండ్రి అయినటువంటి తల్లి అయినటువంటి తల్లిదండ్రులను ఎలా పెంచాలి, ఎలాగ చూసుకోవాలి అంటే, నీ తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే, నీ తండ్రిని గౌరవించినట్లయితే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడివే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు నీ తండ్రిని గౌరవించినట్లయితే, నీ తండ్రిని నువ్వు గౌరవించి మర్యాదగా చూసుకున్నట్లయితే నీ పాపాలకు నువ్వేం చేసుకున్నావు? ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నీ తల్లిని నువ్వు సన్మానించినట్లయితే, నీ తల్లిని గౌరవించినట్లయితే నువ్వు ఏం పొందుతావంటే నిధిని చేకున్నట్లే. ఈ స్థిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథము మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే ఈ గ్రంథం అంతా కూడా మంచి భవిష్యత్తుని తెలియపరుస్తుంది.
ఈ శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలోని ఈ యొక్క అధ్యాయంలోని పలికే మాట ఏంటంటే, ఇదిగో నీ తండ్రిని గౌరవించో, నీ తల్లిని సన్మానించో, నీ తండ్రిని గౌరవించు, నీ పాపాలు పోగొట్టుకుంటావయ్యా, నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుతుందయ్యా. నీ తల్లిని సన్మానించడం వలన ఏం పొందుతుంది తెలుసా? నిధిని చేకున్నట్లే. ఒకానొక ఊర్లో కొడుకు పూర్తిగా తాగేసి వచ్చిన వాడు ఏం చేశాడంటే, అమ్మా నాన్నని, తల్లిదండ్రులు ఇద్దరిని ముసలి ప్రాయంలో ఉన్న వారిని, అమ్మా నాన్న, నా ఆస్తి నాకు పంచి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి తల్లిదండ్రుల్ని, నాన్నని చెంప మీద కొడుకు కొట్టాడు. ముసలి ప్రాయంలో ఉన్నాడు తండ్రి, లేవలేని స్థితిలో ఉన్నాడు తండ్రి. నా ఆస్తి నాకు ఇస్తావా ఇవ్వ అని చెప్పి తండ్రిని కొడుకు చెంపమే కొట్టాడండి. తల్లిని జుట్టు పట్టుకుని లాగి మంచం మించి కింద పడేసి తల్లి యొక్క పొత్తి కడుపు మీద కాలుతో తొక్కి, నా ఆస్తి నాకు ఇస్తారా ఇవ్వరా? దేనికోసం? తాగేసి వచ్చి వ్యసనపరుడైపోయి తల్లిదండ్రుల్ని చిత్రహింసలు పెట్టి తండ్రినే చెంపమే కొట్టి తల్లినేమో పొత్తి కడుపు మీద తన్ని ఆ తల్లిదండ్రుల్ని ఎంతో బాధ పెట్టాడు. దేనికోసమయ్యా అంటే ఆస్తి కోసం, దేనికోసమయ్యా అంటే అంతస్తుల కోసం, దేనికో అంటే స్థలం కోసం, దేనికో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఇతరమైనటువంటి ఏహలోక జీవితం అనేటువంటి అనవసరమైన వాటి కోసం తల్లిదండ్రుల్ని కడుపు పైన చెంప పైన తన్ని కొట్టాడండి ఒక కొడుకు. ప్రేమ సంగమా, అదే తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని, నాకు ఈ బిడ్డ వద్దనుకుంటే ఈ కడుపులో ఉన్న బిడ్డ రేపు నాడు ఎదిగిన తర్వాత నా భర్తని చంపమే కొడతాడని నన్ను జుట్టు పట్టుకున్న ఆ యొక్క పొత్తు కడుపే తన్నుతాడని తెలిసినట్లయితే ఆ తల్లి తన గర్భంలో ఉన్న శిశువు ఉన్న సమయంలోనే కొన్ని ఒడ్డు గింజలు మింగితే ఆ గర్భంలో ఉన్న శిశువు, ఆ గర్భంలో ఉన్న ఈ కుమారుడు, ఆ గర్భంలో ఎదుగుతున్న ఈ యొక్క ప్రాణి ఏదైతే జీవం ఉందో ఆనాడే బ్లాస్ట్ అయ్యి అబార్ట్ అయ్యి బయటికి వచ్చేవాడే, చనిపోయేవాడే. కానీ తల్లి మనస్సు అలాంటిది కాదు. తల్లి మనసు అలాంటిది కాదు. తల్లి మనస్సు చాలా విశాలమైనది, చాలా ప్రేమ కలిగినటువంటిది. ఈ తల్లి తన బిడ్డ ఏమి చేసినా పర్లేదులే, నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను ప్రేమగా చూసుకుంటాడని ఆశిస్తుంది. కానీ బిడ్డలు ఏ రోజు కూడా తల్లిని ఆ రీతిగా చూడరు. ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తే ఒక తల్లి, ముసలి ప్రాయంలో తల్లి, ఈ ముసలి ప్రాయంలో ఉన్న తల్లి తన బిడ్డలు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ప్లస్ ఒకరు ఎవరో భర్త. ఎంతమంది ఇప్పుడు? అమ్మ అంకిల్ వచ్చా? అమ్మా వచ్చిన వాళ్ళు కొద్దిగా గట్టి చెప్పండి. ఎంతమంది? 11 మంది. ఒకే తల్లి ముసలి ప్రాయంలో ఉంటాడు మా అమ్మగారు లేదా ముసలి ప్రాయం తల్లి. ఈ తల్లి తన యొక్క 11 మందిని బిడ్డలు ప్లస్ తన భర్త 11 మందిని పోషించడానికి ఈ ముసలి ప్రాణ తల్లి రేయింబవలు కష్టపడి ఏదో ఇంటికాడ పాచి పని చేసుకునో, అంట్లు కడుగో, ఇల్లు ఉడ్చో, లేదా కొండలు కడుగో, ఏదో రీతిగా తన జీవితంలో తన బిడ్డలు 10 మందిని భర్తని పోషించాలని చెప్పి ముసలి ప్రాణ తల్లి తన ఆరోగ్యం బాగోపోయినా, ఎండవని వానవని చలవని మబ్బులు రాని ఆ వాతావరణం ఎలాగైనా ఉన్నా కానీ ఈ ముసలి ప్రాణ తల్లి ఏం చేస్తుంది? 10 మందికి 3 పూట్ల భోజనం పెట్టడానికి తల్లి అనేకమైన ప్రయాస పడుతుంది. ముసలి ప్రాయంలో తల్లి రేయింబవలు కష్టపడి 3 పూటలు కూడా కష్టపడి ఈ 11 మందిని పెంచడానికి కోసం, ఎందుకంటే భర్త ఏనాడు రూపాయి తీసుకురాడో, తాగేసి ఇష్టానుసారం జీవిస్తాడో, ఈ 10 మందిని ఈ భర్తను పెంచడానికి తల్లి, ముసలి ప్రాయంలో తల్లి రేయింబవలు కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పాచి పని చేసి ఏదో పని చేసి, ఎండ రాని వాన రాని వర్షం రాని సునామీ రాని వరదలే రాని ఏదైనా రాని 10 మంది బిడ్డలకు కడుపు నింపడానికి ఆ తల్లి ఎంతగానో బాధపడుతుంది. ముసలి ప్రాయం తల్లి ఈ 10 మంది బిడ్డలు ఒక తల్లికి భోజనం పెట్టడానికి ఈనాడు ఎవరు కూడా ముందుకి రావడంలా. వస్తున్నారా? ఉన్నారా? లేదో? ఒక తల్లి 10 మంది కోసం రేయింబవలు కష్టపడి భోజనం పెడితే ఇదే తల్లికి 10 మంది బిడ్డలు రేపు నాడు ఎదిగిన తర్వాత నా తల్లికినే భోజనం పెట్టాలనే జ్ఞానం కూడా మర్చిపోయి ఈనాడు ఆ ముసలి ప్రాణ తల్లికి అన్నం పెట్టడానికి కూడా ముందుకి ఎవరు కూడా
రావడంలా పంచుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఒక నెల రోజు నీ దగ్గర, ఒక నెల రోజు నా దగ్గర, 2 నెలల్లో నీ దగ్గర, 2 నెలల్లో నా దగ్గర. ప్రియమైన సంగమా, మన తల్లిదండ్రులు మనం పెంచే సమయంలో, మనం పెంచే ఈ రీతిలో ఒక 2 నెలల్లో హాస్టల్లో, 2 నెలలు నా దగ్గర, ఒక నెల రోడ్డు పైన, ఒక రోజు లేదా ఒక నెల నా దగ్గర అని తల్లి ఏనాడు కూడా నిన్ను అలాగా పెంచలా. ఈనాడు నీవు నీ తల్లిదండ్రుల విషయంలో ఎలా బ్రతుకుతున్నావు అంటే, పాపం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎన్ని ఆజ్ఞలు అని చెప్పుకున్నాం మనం? ఎన్ని? ఎవరు 2 అంటున్నారండి మళ్ళీ? ఎన్ని? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో సర్వేశ్వరుని మాత్రమే గౌరవించాలి, ఆయన మాత్రం ఆరాధించాలి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, దొంగతనం చేయకూడదు, మోహతలము తలపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, ఈ వ్యభిచారం చేయకూడదు. ఇవన్నీ మనకు తెలుసు. 4 ఆజ్ఞ. మీరు మాత్రం చెప్తున్నారు, వీళ్ళు మాత్రం చెప్పరే. అలసిపోయామండి. ఏంటిది 4 ఆజ్ఞ? తల్లిదండ్రుని గౌరవింపుము. 10 ఆజ్ఞలను పాటించాలని కష్టమే. 10 ఆజ్ఞలను పాటించి జీవించాలని కష్టమే. ఈ సమాజంలో 10 ఆజ్ఞలు అనుసరించి నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎంతో ఇబ్బంది. నువ్వు దేవుణ్ణి కొలవాలి, దేవుని ఆరాధించాలని కష్టమే, అబద్ధం ఆడడం కష్టమే, నరహత్య చేయడం కష్టమే. ఇవన్నీ నువ్వు పాటించడం చాలా కష్టం. పాటించు. కానీ ఒకే ఒక ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రుల్ని గౌరవించు. ఈ ఆజ్ఞలన్నింటిలో నువ్వు ఏది పాటించకపోయినా కానీ ఒకే ఒక ఆజ్ఞ. ఏంటయ్యా ఈ ఆజ్ఞ అంటే, 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రుల్ని గౌరవించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సంగమా, ఈ ఒకే ఒక ఆజ్ఞను పాటించావా, మిగతా అన్ని ఆజ్ఞలు నువ్వు పాటిస్తావు. 4వ ఆజ్ఞ అయినటువంటి ఈ తల్లిదండ్రులు గౌరవించు ఆజ్ఞను పాటిస్తే నువ్వు తప్పకుండా మిగతా ఆజ్ఞలను కూడా పాటిస్తావు. ఎలా పాటిస్తావయ్యా అంటే, నీవు నీ తల్లిదండ్రులు గౌరవించావు అనుకో, నువ్వు ఎవరిని గౌరవించేవాడువు? దేవుని గౌరవిస్తావు. నువ్వు దేవుని గౌరవించే వాడు ఎవరిని గౌరవిస్తావు? నీ తోటి వారిని గౌరవిస్తావు. అబద్ధం మాట్లాడో, ఈ బూతులు మాట్లాడో, లేదా దొంగతనం చేయు, నరహత్య చేయు, అబద్ధ సాక్ష్యం పలకో, ఎటువంటి మోహతలంపులు పలకో. ఎందుకయ్యా అంటే, నువ్వు ఏం చేస్తున్నావు? 4వ ఆజ్ఞ అయినటువంటిది ఈ యొక్క తల్లిదండ్రులు గౌరవించే ఆజ్ఞ పాటిస్తున్నావు. ఎంతమంది ఈ ఆజ్ఞను పాటిస్తున్నామనంటే ఎవరు కూడా పాటించడంలా. ఎందుకంటే ఈ ఆజ్ఞను పాటించినట్లయితే నీ జీవితంలో నువ్వు ఏ పాపము చేసినా దేవుడు ఆ పాపాలని క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు వందనం, యేసు వందనం, యేసు ఆరాధన, యేసు ఆరాధన. చూడండి, ఒకే ఒక ఆజ్ఞ, ఒకే ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులని గౌరవించు. ఈనాడు పాపము మన మధ్య నుండి పోయింది. అవ్వ ఆదాము చేసిన పాపం వలన ఈనాడు నీవు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించడం వలన, ఈనాడు నువ్వు పాపము చేయడం వలన, ఆనాడు ఆదాము అవ్వ చేసే పాపం వలన ఏమైందంటే పరలోక ద్వారాలు ఏమయ్యాయి? మూసివేయబడ్డాయి. ఒక పాపం వలన పరలోక ద్వారాలు ఏమయ్యాయి? మూసివేయబడ్డాయి. ఏ ఆత్మ పైకి వెళ్తాకి, పరలోకం వెళ్తాకి అవకాశంలే. ఏ ఆత్మ దేవుని యొక్క రాజ్యానికి వెళ్తానికి అవకాశంలే. ఎందుకంటే ఆదాము అవ్వ చేసిన పాపానికి గాను ద్వారాలు మూసివేయబడ్డాయి. ఇప్పుడు ఆ ద్వారాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. తెరవబడాలంటే మనం ఏం చేయాలి? తెరవబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి మనం రావాలంటే భార్యలుగా మీరు వస్తారు, మీ భర్తలు వస్తున్నారా? రావడంలా. నీ భర్తను అడగొచ్చు. నీవు భార్యగా, ఎవండి దేవుని సన్నిధిలో ఇద్దరు కూడా వివాహం చేయబడి ఉన్నాం కదా, ఇద్దరం కూడా దేవుని సన్నిధిలో ప్రమాణం చేసాం కదా, ఎప్పటిని కూడా కలిసిమెలిసి మేము గుడికి వస్తానన్నా, కానీ నేను మాత్రం వెళ్తున్నాను, పిల్లలు మాత్రం వస్తున్నారు, మీరు రావడం లేదనంటే నీ భర్త ఈ మాట అనొచ్చేమో. గుడికి వెళ్తేనే దేవుడా? ఏంటి? గుడికి వెళ్తేనే దేవుడా? ఇంట్లో దేవుడు లేడా? గుడికి వెళ్తేనే దేవుడా? గుడికి వెళ్తేనే
దేవుడా, ఇంట్లో దేవుడు లేడా? రోడ్డు పక్కన స్వరూపాలను ఎక్కడ దేవుడు లేడా? గుడికి వెళ్తేనే దేవుడా అనే మాట మిమ్మల్ని అడిగాడండి? ఎవరన్నా అన్నారా? చెప్పాలి. అన్నారా మీ భర్తలో? ఎవరు అనలేదా? ఎవరు అనలేదా? అనలేదా? ఎవరైనా నీ భర్త కానీ గుడికి వెళ్తేనే దేవుడా, గుడికి వెళ్ళి రాకపోతే దేవుడు లేడా, ఇంటికాడ ప్రార్థన చేసి సరిపోతలే అని చెప్పి సంవత్సరంకి ఒకసారి ఆయన గుడికి రాకపోవచ్చు. ఈరోజు నేను చెప్పే మాట నీ భర్తకు చెప్పండి. దేవుని ఆలయము ఎంత పవిత్రమైంది, దేవుని ఆలయము ఎంత గొప్పది అనే విషయం మీరు తెలుసుకోవాలంటే, ఒకరోజు ఒక తండ్రి తన కొడుకుని పిలిచాడు. పిలిచి అన్నాడు, నేను నీకు ఒక రాయిని ఇస్తాను, ఒక టేబుల్ ఇస్తాను, ఈ రీతిగా ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ను రాయిని తీసుకుని నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళాలి, కానీ నువ్వు అక్కడ ఎవరితో కూడా మాట్లాడకూడదు. యూ నీడ్ టు బి కీప్ సైలెన్స్. ఏం చేయాలా? నేను ఆ కుర్రవాడు గురించి చెప్తాను, సైలెన్స్గా ఉండమని, మిమ్మల్ని కాదే. ఏమన్నాడు తండ్రి? నీవు రాయిని టేబుల్ని తీసుకుని నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఎటువంటి రీతికి ఎవరితో కూడా నువ్వు మాట్లాడవద్దు అని అన్నాడు. తండ్రి తన కొడుకు చెప్పాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానండి? ఈరోజు నీ భర్త కానీ గుడికి రాకపోతే, నీ బిడ్డలు కానీ గుడికి రాకపోతే, ఈరోజు నేను చెప్పే మాటను వాళ్ళకి వెళ్ళి చెప్పండి. పలానా రాజు ఫాదర్ ఇలా చెప్పారని చెప్పండి. ఈ మాట తెలుసుకున్న తర్వాత నీ భర్త, నీ యొక్క బిడ్డలు కానీ మనసు మార్చుకుని గుడికి వస్తారేమో. ఏంటంటే తండ్రి చెప్పాడు, ఈ రాయిని ఈ యొక్క టేబుల్ని తీసుకుని ఇదిగో మన పాలకొల్లో ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో అక్కడికి నువ్వు వెళ్ళమన్నాడు. ఎక్కడికండి? కూరగాయల మార్కెట్కి, రైతు బజార్కి వెళ్ళమన్నాడు. ఈ కుర్రవాడు రాయిని ఈ టేబుల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే మన పాలకొల్లో ఉన్నటువంటి ఈ యొక్క రైతు బజారు ఉందండి. ఉందా? సీరియస్ చూస్తున్నారండి అమ్మా? ఉందండి, ఉందండి కదా. ఆ కూరగాయల మార్కెట్కి ఈ టేబుల్ను రాయిని తీసుకుని కుర్రవాడిని పంపించాడు. ఆ కుర్రవాడు ఈ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఈ కూరగాయల అమ్మే దగ్గరలో ఒక టేబుల్ పైన రాయిని పెట్టి నించున్నాడు. చాలా మంది వస్తూ ఉన్నారు. ఆ కూరగాయలు కొనుక్కొని వచ్చే సమయంలో ఆ రాయిని చూసి ఇద్దరు అక్కజీలు అంటున్నారు, పెద్దవాళ్ళు, అక్క ఏంటంటో రాయి టేబుల్ మీద పెట్టారంటే ఈ రాయి ఏదైనా గొప్ప రాయేమో. ఈ రాయి ఉంటే ఇంట్లో పాములు రావేమో, ఈ రాయి ఉంటే ఇంట్లో దెయ్యాలు రావేమో, ఈ రాయి ఉంటే ఏదైనా కరిసినా మనకేమీ కాదేమో. దీని విలువ ఒక 5,000 అని ఉంటుందంటవా? దేని విలువ? రాయి విలువ. ఏంటండి? ఒక రాయి విలువ. ఈ రాయి విలువ 5,000 ఉంటుందేమో అని చెప్పి అక్కలు తన చెల్లి ఇద్దరు కూడా అడిగితే కుర్రవాడిని అడిగారు, 5,000 ఇస్తాం, రాయిని ఇస్తావా అని అనగానే కుర్రవాడు ఏమీ మాట్లాడాల. మరలా అడిగారు, 10,000 ఇస్తాం, రాయిని ఇస్తావా అంటే కుర్రవాడు ఏమీ మాట్లాడాల. అలాగే ఉన్నాడు. ఉన్న తర్వాత ఒక రోజు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి అదే కొడుక్కి రాయిని టేబుల్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళమన్నాడంటే మనకి ఇష్టమైంది, స్త్రీలందరికీ కూడా ఇష్టం, ఏం ప్లేసు అమ్మా? బట్టల షాప్ కాకుండా ఇంకోటి ఉంటుంది అమ్మా, బ్యూటీ పార్లరా అక్క? మీకు అది, అమ్మోళ్ళకి కాదు. ఏమి? బంగారు షాపు దగ్గరికి ఈ రాయిని టేబుల్ తీసుకుని వెళ్ళమని తండ్రి చెప్పగానే కుర్రవాడు రాయిని టేబుల్ తీసుకుని వెళ్ళి నించున్నాడు బంగారు షాప్ దగ్గర. మరలా ఒక ఇద్దరు అక్కజీలు అలాగే వెళ్ళారు బంగారు షాప్ దగ్గరికి. అక్క, ఈ బంగారు షాప్ దగ్గర ఈ రాయి పెట్టారండి, ఇదేనా వజ్రమా, ఇదేనా డైమండా, ఇదేనా వెండా, లేకపోతే ఇదేనా ఇంకా ఇతరమైనటువంటి బంగారం కన్నా విలువైంది ఏదైనా అయింది ఉంటావా? దీని విలువ 1,00,000 రూపాయలు ఉంటుందేమోనని. బాబు, 1,00,000 రూపాయలు ఇస్తాం, రాయిని అమ్ముతావా అన్నారు. కుర్రవాడేమి మాట్లాడాల. మరలా అడిగారు, 5,00,000 ఇస్తాం, రాయిని ఇస్తావా అన్నారు. కానీ కుర్రవాడు మాట్లాడాల. ఒక 2వ రోజు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. 3వ రోజు తండ్రి రాయిని టేబుల్ ఇచ్చి మరలా పంపించాడు. ఎక్కడికి అంటే ఎక్కడైతే మ్యూజియం, పురాణాతో సంబంధించినటువంటి వస్తువులన్నీ ఉంటాయో ఆ మ్యూజియం దగ్గర పంపించాడు. టేబుల్ తీసుకుని వెళ్ళి రాయిని ఆ టేబుల్ పై పెట్టి నించున్నాడు. అక్కడికి ఇతర దేశస్తులు వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు, అనేకమైన ప్రాంతాల నుంచి వారందరూ కూడా చూస్తున్నారు రాయంక. ఈ రాయి అప్పట్లో రాజులు అప్పట్లో యుద్ధాలు చేయడానికి ఉపయోగించారేమో. ఈ రాయి విలువ 1,00,00,000, అంతకన్నా వేసుకునే కోట్లు కాదు అక్కు అమ్మా. ఏం కోటు? డబ్బులు. దీని విలువ
కోటో 5 కోట్లు ఉండదేమని చెప్పి ₹1,00,00,000 ఇస్తా రాయనిస్తావా అని కుర్రవాడిని అడిగారు. కానీ కుర్రవాడు మాట్లాడు. 5 కోట్లు ఇస్తాం రాయని ఇస్తావా అని కానీ కుర్రవాడేమి మాట్లాడలా. ఈ రీతిగా 3వ రోజు అయిపోయింది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఉన్న సమయంలో బిడ్డ తండ్రిని అడిగాడు, నాన్న నన్ను ఎందుకని నువ్వు అక్కడ పంపించావు? ఈ రాయిని టేబుల్ ఇచ్చి ఎందుకు పంపించావు? ఈ 3 ప్రాంతాలకు ఎందుకు పంపించానంటే తండ్రి అన్నాడు, రాయి అదే రాయి, టేబుల్ అదే టేబుల్, కుర్రవాడు అదే కుర్రవాడు, కానీ వెళ్ళిన ప్రాంతాలు వేరు. వెళ్ళిన ప్రాంతాలు వేరు. ప్రేమ సంగమా, నీ భర్త గుడికి రమ్మంటే నేను గుడికి రాని ఇంట్లో ప్రార్థన చేసుకుంటే తన జీవితం ఏంటంటే, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, నీవు కానీ ఇంటిలో ప్రార్థన చేసుకుంటే నీ విలువ ఎంత? కూరగాయల యొక్క మార్కెట్లో రాయి విలువ ఎంత ఏమా? 5,000 10,000. నీ భర్తనే గుడికి రాను, దేవుని ఆలయం అడుగు పెట్టను, అస్సలు గుళ్ళోకి అడిగే గుడి వైపే చూడను అన్నప్పుడు నీ భర్త ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటే అంతవరకు అనుకుంటే నీ జీవితం ఎంత? నీ భర్త జీవితం, లేదా నీ బిడ్డల జీవితం, లేదా నీ భార్య గుడికి రానంటే వారి జీవిత విలువ ఎంత అంటే 5,000 10,000 మాత్రమే ఇంటిలో. రెండో ప్రాంతం ఎక్కడ? బంగారు షాపుల దగ్గర. నీ భర్తని గుడిలో అడుగు పెట్టనని చెప్పి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఇక గ్రోటోల దగ్గర, స్వరూపాల దగ్గరనే ప్రార్థన చేసుకుని నీ భర్త విలువ ఎంత? 1,00,000 5,00,000. ఎంత? 1,00,000 5,00,000. కానీ ప్రియమైన సంగమా, మ్యూజియం దగ్గర ఆ రాయి విలువ ఎంత? 1,05,00,00,000. నీ భర్త కానీ నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ నీ కుటుంబ జీవితంలో నీవు దేవుని యొక్క సన్నిధిలో అడుగులు పెడితే నీ విలువ ఎంత? 1,05,00,00,000. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంగమా, అర్థమైందా? దేవుని సన్నిధి ప్రభు అంటాడు మాట ఏంటి తెలుసా? ఇది నా ఆలయము, ఇది ప్రార్థనాలయము, ఇది సమస్త జనుల కోసం ఎదురు చూసే ఆలయము, మీరందరూ కూడా నా దగ్గరికి రండి అని చెప్పుకున్న ప్రభువు ఈనాడు మనందరూ కూడా ఏం చేస్తున్నాడు? తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేను దేవుని వైపు చూడను, దేవుని దగ్గరికి రాను, దేవుడి యందు నేను పాపము చేశాను, దేవుడు నన్ను కొడతాడేమో, దేవుడేనాడు నిన్ను కొట్టడు, దేవుడేనాడు నిన్ను తిట్టడు, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకనే ఈనాడు తల్లి తిరుసభ మనకి ఎన్ని రోజులు ఇచ్చిందంటే 40 రోజులు ఇచ్చింది. ఏ కాలం ఇది? గట్టి చెప్పాలి, గట్టిగా. గుడ్. ఏ కాలం? కాలాలు ఎన్ని అమ్మా? చెయ్యొద్దు అన్నమా. 3? ఎవరు చెప్తారు? అక్క చెప్పక్క. మాతనా? చెప్పు మాత. ఎండాకాలం అమ్మా చెప్తున్నారు. ఎండాకాలం మీరు చెప్పండి. వర్షాకాలం అమ్మా. శీతాకాలం ఏమంటావు? చలికాలం ఏమంటాం? చలి. కాలాలు ఎన్ని? 3 4? అమ్మా కాలాలు ఎన్ని? 3 చెప్పు తల్లి. ఈ కాలాలు కాదమ్మా, తల్లి తిరుసభ కాలాలు కాదమ్మా, మా వాళ్ళు చెప్పారు చలికాలం ఎండాకాలం. చెప్పండమ్మా, చెప్పండి. ఎన్ని కాలాలు? ఎన్ని? 3 చెప్పు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఏ కాలం? చలికాలం. కాలాలు 3 కదా, ఎన్ని? 4. ఎన్ని? 4. చెప్పండి. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, పోయే కాలం. ఏ కాలం? పోయే కాలం. లేదా ఏమా? ఉందా లేదా? మరే కాలాలు ఎన్ని ఇప్పుడు? 4. ఇది శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో మనందరూ కూడా మన హృదయాన్ని మన మనస్సును మార్చుకునే సమయం కదా. అందుకని ఈ శ్రమల కాలంలో దీక్షాపరులైనటువంటి మీరు ఎంతమంది ఉన్నారంటే సుమారు ఒక 20 మంది 50 మంది ఉండొచ్చు కదా. దీక్షాపరులు మీరు గుర్తుంచుకోండి. ఈరోజు కిషోర్ పారి గారు ప్రత్యేకంగా ఇంత ఖర్చు పెట్టి ఇంతటి కోటాలు 3 రోజులు పెడుతున్నారు గల కారణం మీరు తెలుసుకోవాల్సింది, దీక్షాపరులు సాధారణ ప్రజలు. సామాన్య కాలం మనకు తెలుసు, కానీ తపస్కాలం అంటే శ్రమల కాలం అంటున్నాం. ఈ శ్రమల కాలంలో ఈ 40 దినాల్లో దీక్ష తీసుకున్న నీవు కానీ ఎవరైతే తపస్కాలం పాటిస్తున్నావో, శ్రమల కాలం పాటిస్తున్నావో, నీవు మొట్టమొదటి రోజున ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో
విభూతి బుధవారం నాడు ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. ఏమని? అయ్యా, నేను ఇదిగో ఈ 40 రోజులు కూడా ఏ తప్పు చేయను, ఏ పాపంలో పాల్గొనను, నేను మంచిగా జీవిస్తాను, శ్రమల కాలానికి తగిన రీతిగా ఉంటాను. అయితే నా కుటుంబంలో కానీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం దయచేయి. పెళ్ళి అవ్వాలనుకుంటే పెళ్ళి మంచిగా జరగాల, ఉద్యోగం కావాలని కోరుకోవచ్చు, మంచి భవిష్యత్తు కావాలని నువ్వు కోరికలు కోరుకోవచ్చు. అవునా? అవునా కదా? అవునా కదా? ఆ. ఈ కోరికలు నువ్వు కోరుకుంటావే, తపస్కాలంలో మొట్టమొదటి రోజును కోరుకుంటావు. 40 రోజులు నువ్వు దీక్ష పాటిస్తావు. దీక్ష పాటించే వారి జీవితంలో శ్రమలు ఎక్కువ వస్తాయి. ఏమొస్తాయి? ఇది శ్రమల కాలమే కానీ ఆనందమైన కాలం కాదు. ఈనాడు దీక్షపరులు కానీ విశ్వాసం ఇది నీవు కానీ జీవితంలో ఏమవుతాయి అంటే శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఎదుర్కోవాలి. ఒకరోజు సమలదేవి మన ప్రక్కనే ఉంది కదా, అక్కడ నేను పనిచేసే సమయంలో ఒక ఆయన దీక్ష విరమణకి నా దగ్గరికి వచ్చాడు. రాత్రి వేళ సమయంలో సుమారు 11-12 సమయంలో దీక్ష విరమణ జరిగింది. దీక్ష తీయడం జరిగింది. తీసేసిన తర్వాత ఉదయం సమయంలో నేను నా స్నేహితుడు ఈ సమలదీవుల బీచ్ రోడ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అన్నయ్య వచ్చి ఏమడిగాడంటే, అన్న ఇక్కడ శేషాలమ్మ గుడి ఎక్కడ అన్నాడు. ఏమన్నాడు? ఒక అన్న వచ్చి ఏమడిగాడు? శేషాలమ్మ గుడి ఎక్కడన్నాడు. నాకు తెలిసి ఆర్సీఎం గుడి తెలుసు, హైందవుల గుడి తెలుసు, కానీ ఈ శేషాలమ్మ గుడి ఎక్కడా అని ఎవరిని అడిగాడు? నన్ను అడిగాడు. శేషాలమ్మ గుడి ఏమన్నాడు? అన్నయ్య ఎక్కడ శేషాలమ్మ గుడి ఎక్కడ? నాకు అర్థం కాక ఏమిటన్నానంటే ఆయన అన్నాడు, అన్న ముందెక్కడా దొరికిద్ది అన్నాడు. ప్రిమిడ్ సంగమా, అడిగింది ఎవరు తెలుసా? ఎవరికైతే నేను దీక్ష విరమణం చేశానో ఆయనే ఉదయం వచ్చి నన్ను అడిగాడు. ఎవరిని అడిగాడు? రాత్రి వేళ అంగీలో ఉన్నాను, ఉదయకాలంలో సివిల్ డ్రెస్లో ఉన్నాను. ఈనాడు నువ్వు తీసుకునే తపస్కాలంలో ఈ యొక్క దీక్ష తీసుకున్నటువంటి ఈ యొక్క పట్టు ఏది ఉందో, ఈ మాట పట్టు లేదా దీక్ష ఏదైతే ఉందో, ఈ దీక్ష సక్రంగా జరగాలి అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఎదగాలి, దేవుని యందు నువ్వు నమ్మకంతో జీవించాలి. ఈ తపస్కాలంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, యేసు ప్రభుని యొక్క శ్రమలో నువ్వు పాలు పంచుకుంటున్నావు. ఈ పాలు పంచుకున్న శ్రమలోకి వెళ్ళి నీవు ఈనాడు భక్తిగా విశ్వాసం ఎదగాలంటే నీలో కావాల్సింది ఏంటంటే ప్రార్థన కావాలి. ఏం కావాలి? ప్రార్థన అంటే ఏంటి? మీరు విన్నారు కదా, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం అని అంటున్నాం, రియల్గా అంటున్నాం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడదాం స్వామి కదా. దేవుడితో మాట్లాడడం అంటే నీ స్నేహితుడికి నువ్వు ఫోన్ చేస్తావు, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్ చేసిన తర్వాత అటేపు వ్యక్తి మాట్లాడడం లేదనుకో, నువ్వేం చేస్తావు? ఫోను కట్ చేస్తావు, మళ్ళీ చేస్తావు. ఆయన మాట్లాడకపోతే ఏం చేస్తావు? మరలా కట్ చేస్తావు. నాడు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అన్నావు. దేవునితో మాట్లాడడం అంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించే ప్రార్థన అనేటువంటి విషయం తెలిసి నీవు ప్రార్థన చేస్తున్నావు. గుడ్, మంచిదే. ఏంటి ప్రార్థన? మొదటి నుండి చివరి వరకు నువ్వేం చేస్తున్నావు అంటే నీవు ఏదైతే తలంపులు ఉన్నాయో, కోరికలు, వాంఛలు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు చెప్తున్నావు? దేవునికి చెప్తున్నావు. చాలా మంచిది. ప్రార్థన అంటే ఏమన్నావు? దేవునితో మాట్లాడడం. నువ్వు మాత్రమే కాదు, ఆయన కూడా నీతో మాట్లాడతాడు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నీ కోరికలు, తలంపులు చెప్పేసి నాకు టైం అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నావు. అందుకనే నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే తలంచావో ఆ కోరికలు, తలంపులు ఏవి కూడా నెరవేర్చలేదు. ఎందుకయ్యా దేవుని ఆశీర్వాదాలు నీకు రావట్లేదంటే, ఎందుకయ్యా దేవుని యొక్క దీవెనలు నీపై ఉండలేదంటే ఈనాడు నువ్వు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నావు. నీ కోరికలు, తలంపులు, వాంఛల క్రియలని కూడా దేవుడు చెప్తున్నావు, కానీ దేవుడితో మాట్లాడుతాం అన్నావు. కానీ నీవన్నీ కూడా మాట్లాడుతున్నావు, కానీ దేవుడు మాట్లాడే సమయంలో నువ్వేం చేస్తున్నావు అంటే నీవు ఆలకించట్లా. ఆయన మాట్లాడే సమయానికి ఏం చేస్తా తెలుసా? ఓకే, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలా. అందుకని నువ్వేదనుకున్నది జరగటంలా. ప్రార్థన అన్నావు, తపస్కాలం మొట్టమొదటి మాట ప్రార్థన. ఈ ప్రార్థన తెలియడంలా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ దేవుడు నీతో మాట్లాడే సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని పక్కన పెట్టేసి నీవు ఇహలోక పనుల్లో నువ్వు నిమగ్నం అయిపోతున్నావు. రెండోది ఏమన్నా? ఉపవాసం అన్నా. ఉపవాసం అంటే అర్థం ఏంటి?
దేవునితో దగ్గరగా ఉండవు. అవునా? ఉపవాసం ఒక ఆమెను అడిగా, ఏంటమ్మా అంటే, అమ్మా ఏంటి ఇలా ఉన్నావు, నీరసంగా ఉన్నావు ఏంటమ్మా అంటే అంటది, అయ్యా స్వామి నేను ఉపవాసం చేశా. ఏం చేశా? ఉపవాసం చేశా. ఏంటి ఉపవాసం? 2 అరటికాయలు తిన్నానయ్యా, పెద్ద పెద్ద అరటికాయలు, జగ్గుడు పాలు తాగా. ఏం చేశా? ఉపవాసం చేశా. ప్రియమైన సంగమా, ఉపవాసం అనేటువంటిది ఈనాడు చేస్తున్నాం భోజనాన్ని పక్కన పెడుతున్నాం. నీ శరీరాన్ని దేహాన్ని దేవుడికి ఇస్తున్నాం. ఈనాడు దేవుడికి ఇచ్చే నీ శరీరం దేహం ఏదైతే ఉందో, నీ ఆత్మ ఏదైతే ఉందో, ఈ శరీరం సంబంధించిన విషయంలో శారీరకమైన భోజనం విషయంలో నువ్వు పక్కన పెట్టాలా. భోజనాలు ఎన్ని రకాలు అని ఒక కురవని అడిగితే ఎన్నన్నాడు? 3 రకాలు అన్నాడు. ఎన్ని? 3 రకాలు. నిజమే, 3 రకాలు. ఏంటి 3 రకాలు అంటే అడిగాను, కురవాడా ఎన్ని తమ్ముడు భోజనాలు ఎన్ని రకాలు అంటే అని అన్నాడు. మొట్టమొదటిగా దినం భోజనాలు, పెళ్లి భోజనాలు, సంవత్సరిక భోజనాలు అన్నాడు. ఏమన్నాడు? దినం భోజనాలు, పెళ్లి భోజనాలు, సంవత్సరిక భోజనాలు 3 రకాలే. ఏంటి భోజనాలు 3 రకాలు? ఆత్మీయమైనటువంటివి ఏంటి అంటే, మొట్టమొదటిగా శారీరక భోజనము, శరీరానికి సంబంధించింది. ఏంటి ఈ శరీరానికి సంబంధించిన భోజనం అంటే, ఆదిలోని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన్నాను ఇచ్చాడు. ఆ మన్నాను తినండి వారు శరీరానికి సంబంధించిన భోజనమే, కానీ అది ఆత్మకు సంబంధించిన భోజనం కాదు. అది పరలోక తండ్రి ఇచ్చాడు. రెండవ భోజనం ఏంటంటే ఆత్మీయ భోజనము. ఈ భోజనం ఎవరిచ్చారంటే యేసుప్రభు ఇచ్చాడు. యేసుప్రభు ఎలాగిచ్చాడంటే, తన శరీర రక్తాన్ని ఎవరైతే పానం చేస్తారో, భుజిస్తారో, ఈ రక్తాన్ని శరీరాన్ని స్వీకరించి మీరు అయ్యా ఈ లోకంలో చనిపోయినా మీరు పరలోకంలో జీవిస్తారని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ఈ లోకంలో మీరు చనిపోయినా సరే పరలోకంలో మీరు జీవిస్తారు. ఎప్పుడంటే నా శరీరాన్ని ఆత్మను మీరు భుజించినప్పుడు. క్రీస్తు ప్రభు ఇచ్చాడు రెండవ భోజనం. ఏ భోజనం ఇది? ఆత్మీయ భోజనం. మొట్టమొదటిది శారీరక భోజనం, రెండవది ఆత్మీయ భోజనం, మూడవది ఆధ్యాత్మిక భోజనం. ఇది ఆత్మ దేవుడిస్తున్నాడు. ఏనాడైతే నువ్వు దేవుని వాక్కు వింటున్నావో, ఆ వాక్కు నీలోకి వెళ్ళి నీ శరీరాన్ని, నీ ఆత్మని పదిలపరిచి, నీలో ఆత్మదేవుడు ఉంటూ ఉన్నాడు. ఈ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడే, నిన్ను నిత్యము కూడా ఆత్మ చేత నింపి తన భోజనం చేత, వాక్కు అనే భోజనం చేత నిన్ను ఏం చేస్తున్నాడు? శుద్ధినిగా చేస్తూ ఉన్నాడు.